మహారాష్ట్రలో మహాయుద్ధానికి డేట్ ఫిక్స్ అయింది. తాజాగా జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల స్కెడ్యూల్స్ ను భారత ఎన్నికల సంఘం రిలీజ్ చేయడంతో ఈసారి మహారాష్ట్ర ఎన్నికలు ఎలా జరగబోతున్నాయనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకప్పుడు 3 ప్రధాన పార్టీలు ఉంటే అందులో 2 పార్టీల చీలికతో ఇప్పుడు మొత్తం 6 పార్టీలు 2 కూటములుగా మారాయి. దీంతో ఈసారి సమరం మరింత రంజుగా మారింది. ఇంతకీ ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎలా కసరత్తు చేస్తోంది? అసలు శివసేన ఏదో, అసలు ఎన్సీపీ ఏదో ప్రజలు తేల్చే సమయం వచ్చిందా? మహారాష్ట్ర ఎన్నికల అంచనాలు ఎలా ఉన్నాయి? మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఒకే దశలో మహారాష్ట్రలో ఓటింగ్ జరగనుంది. నవంబర్ 23న ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26న ముగుస్తుంది. అంటే నవంబర్ 26లోగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. అయితే మహారాష్ట్రలో గత 5 అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్లో జరగగా అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న నవంబర్లో ఓటింగ్ జరగడం ఇదే మొదటిసారి. 4.95 కోట్ల మంది పురుషులు, 4.64 కోట్ల మంది మహిళలతో మొత్తం 9.59 కోట్ల మంది ఓటర్లు. ఈ ఓటర్లలో దాదాపు 19.48 లక్షల మంది మొదటిసారి ఓటు వినియోగించుకుంటున్నారు. వీరంతా కలిసి మహారాష్ట్రలో 288 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఇక 288 నియోజకవర్గాల్లో 25 స్థానాలు షెడ్యూల్ తెగలకు, 29 షెడ్యూల్ కులాలకు రిజర్వ్ అయ్యాయి. 288 స్థానాలకు జరిగే ఈ మహాయుద్ధంలో ఇటీవల 2 కీలక రాజకీయ పార్టీల వచ్చిన చీలిక ఎన్నికలను మరింత ఆసక్తిగా మార్చాయి. అక్టోబర్ 8న జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అధికార బీజేపీపై అధికార వ్యతిరేకత సెంటిమెంట్ అధికంగా కనిపించినప్పటికీ హర్యానాలో బీజేపీ గెలుపు మహారాష్ట్ర ఎన్నికలపై ప్రభావం చూపుతుందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. అయితే మహారాష్ట్రలో ఈ 5 ఏళ్లు సంచలన పరిణామాలు చాలానే జరిగాయి. బలమైన శివసేన, ఎన్సీపీ పార్టీల చీలికతో పాటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల బలం కూడా పెరిగింది. దీనితో పాటు ఈ ఎన్నికల్లో ప్రముఖంగా ప్రభావం చూపే మరాఠాల ఇటీవలి పోరాటాలు, వ్యవసాయ సమస్యలు, ఆధిపత్య జాట్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలు వంటి చాలా అంశాలు మహారాష్ట్ర, హర్యానాల మధ్య స్పష్టమైన తేడాను చూపిస్తున్నాయి. సో ఈ 2 రాష్ట్రాల్లోనూ రాజకీయ, సామాజిక పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో రాజకీయ సుస్థిరత కీలక పాయింట్ కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు 2019-2024 మధ్య మహారాష్ట్రలో 3 ముఖ్యమంత్రులు మారారు. వారిలో బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ కేవలం 70 గంటలు మాత్రమే పదవిలో ఉన్నారు. ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ 2 వేర్వేరు రాజకీయ పార్టీల నుండి 3 సార్లు ప్రమాణ స్వీకారం చేయడంతో గత 5 ఏళ్లలో 4 ఉప ముఖ్యమంత్రులు కూడా మారారు. అలాగే ఈ ప్రభుత్వంలో పవార్తో పాటు ఫడ్నవీస్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు శివసేనను పంచుకున్న ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలు ఎన్సీపీని షేర్ చేసుకున్న శరద్ పవార్, అజిత్ పవార్ వల్ల మహారాష్ట్రలో కీలక పొలిటికల్ ప్లేయర్ల సంఖ్య 6కు పెరిగింది. అయితే ఈ ఎన్నికలు వీళ్లలో ప్రజలు ఏ వర్గాన్ని ఆమోదిస్తారో అదే వర్గం చీలిన పార్టీలకు నిజమైన ప్రతినిధులుగా నిలవనున్నారు. కనుక ఈ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ కంటే శివసేన, ఎన్సీపీలకు అత్యంత కీలకమని చెప్పాలి. ఇక ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఉద్ధవ్, బాలసాహెబ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర శివసేన, శరద్ చంద్ర పవార్కు చెందిన ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి మహావికాస్ అఘాడీగా రూపొందాయి. ఈ కూటమి మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాలకు గాను 31 స్థానాలను గెలుచుకోగా షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్, ఎన్సీపీ, బీజేపీలు కలిసి పాలక మహాయుతి పేరుతో 17 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగారు. ఇక మహావికాస్ అఘాడీలో బలమైన కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో గెలుచుకున్న కేవలం 1 సీటు నుండి తన సంఖ్యను 13కి పెంచుకుంది. ఇదే సమయంలో బీజేపీ సంఖ్య 23 నుంచి 9కి పడిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన 9 సీట్లు కైవసం చేసుకుని షిండే శివసేన కంటే 2 సీట్లు ముందుంది. ఇక శరద్ పవార్, ఎన్సీపీ 8 సీట్లు గెలుచుకోగా పార్టీని చీల్చిన అజిత్ పవార్కి కేవలం 1 సీటు మాత్రమే దక్కింది. ఇక లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్కు మద్దతిచ్చాడు. అయితే మోడీ ప్రభావం కనిపించని లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలపై భారీ ప్రభావం చూపుతాయని కొందరు భావిస్తున్నారు.
నిజానికి ఇటీవల మహారాష్ట్రను ఉడికించిన మహారాష్ట్ర రిజర్వేషన్ సమస్య, వ్యవసాయ సంక్షోభం, ఉపజాతివాదంపై బీజేపీ సందిగ్ధత వంటి పలు అంశాలు లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడి విజయానికి కారణమని చెప్పొచ్చు. అయితే ఇవే అంశాలు మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కీలకంగా మారనున్నాయి. రాష్ట్ర జనాభాలో 30% ఉన్న మరాఠా సామ్రాజ్య వర్గం రిజర్వేషన్ల కోసం గతేడాది ఆగస్టు నుంచి ఉద్యమం చేస్తోంది. మరాఠ్వాడా ప్రాంతంలోని మరాఠాలకు ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించడానికి వారికి కుంభీ సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మరాఠా నాయకుడు మనోజ్ జరంగే పాటిల్ చేసిన నిరాహార దీక్ష ప్రభావం ఎన్నికలపై తీవ్రంగా పడనుంది. ముఖ్యమంత్రి షిండే వీళ్లకు ఓబీసీ కేటగిరీలో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ షిండే ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తుందని ఓబీసీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమస్య కనీసం 12 లోక్సభ స్థానాల్లో ఓటింగ్పై ప్రభావం చూపింది. ఇక ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవడంతో మహాయుతి 12 లోక్సభ స్థానాల్లో ఒకదానిని మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే సెప్టెంబర్ 30న మహారాష్ట్ర కేబినెట్ చారిత్రక రికార్డుల ఆధారంగా కుంభీ సర్టిఫికేట్ జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఏర్పాటైన జస్టిస్ సందీప్ షిండే కమిటీ నివేదికను ఆమోదించింది. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరాఠా వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన చర్యగా కనిపిస్తోంది. ఇక హర్యానాలో మాదిరి జాయింటేతరులు ఇక్కడ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. రిజర్వేషన్ల అంశం మహారాష్ట్రలోని అనేక కులాల్లో గుర్తింపు రాజకీయాలను రెచ్చగొట్టింది. మరాఠా రిజర్వేషన్ డిమాండ్ను మహాయుతి ప్రభుత్వం ఆమోదించినా ఇంతవరకు అమలు చేయకపోవడం ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారింది. ఇప్పుడు ఓబీసీ సంచార తెగల వర్గానికి చెందిన ధన్గర్ కమ్యూనిటీ ఎస్టీ హోదాను కోరుకునే సమస్య మొదలైంది. వీళ్ల డిమాండ్ను కూడా పరిశీలించడానికి షిండే ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇది మొత్తం జనాభాలో 9% ఉన్న ఎస్టీలను కోపానికి గురిచేస్తోంది. ఇక మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అవకాశాలను ప్రభావితం చేసిన మరో అంశం ఉల్లి, పత్తి, సోయాబీన్ ధరలు తగ్గడం. ఉల్లి రైతుల సంక్షోభంతో ఎన్డీఏ 8 లోక్సభ స్థానాలను కోల్పోయింది. దీనితో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని నిలిపివేసింది. అయితే మహారాష్ట్రలోని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీలో ఉల్లి ధరలు పెద్దగా మెరుగుపడలేదు. దీనితో ఈ ఎన్నికల్లో 11 లోక్సభ నియోజకవర్గాల్లో తీవ్రంగా ప్రభావం చూపే పత్తి, సోయాబీన్ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం 65 లక్షల మంది రైతులకు 2,500 కోట్ల రూపాయలతో రాయితీలు చెల్లించడానికి ముందుకొచ్చింది. అలాగే సెప్టెంబర్ 30న ప్రభుత్వం ప్రతి పత్తి, సోయాబీన్ రైతుకు ఎకరానికి 5,000 బదిలీ చేసింది. ఈ చర్యలు ప్రత్యేకించి మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాల రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఈ ప్రాంతం ఒకప్పుడు బీజేపీకి బలమైన కోటగా ఉన్న తర్వాత ఇటీవలి ఎన్నికల్లో అవి కాంగ్రెస్కు అనుకూలంగా మారాయి. హర్యానాలో మాదిరిగానే మహారాష్ట్రలో కూడా వ్యవసాయ సంక్షోభం చాలా భారీ ప్రభావాన్ని చూపనుంది. అయితే పత్తి, సోయాబీన్ పంటలు పండే కీలక సమయంలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు రావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఆసక్తిని రేపుతున్నాయి.